నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి పాపాల పుట్ట పగిలింది. ఆయన ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగుతోంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు మరి గౌతమ్ అదానీ నుంచి 1750 కోట్ల వరకు లంచం తీసుకున్నాడు అని చెప్పి అమెరికా ఎఫ్బీఐలో కేసు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. మరి అక్కడ ఎఫ్బీఐలో కేసు నమోదైంది అంటే కఠినమైన చర్యలు ఉంటాయి, అలాగే జైలు శిక్ష కూడా తప్పదు. ఇక్కడ భారతదేశంలో చట్టాల్లాగా అక్కడ ఉండవు అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ గౌతమ్ అదానీపై కూడా అరెస్ట్ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి మరోపక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాకు అదానీతో సంబంధమే లేదు, నేను సెక్కితో మాత్రమే ఒప్పందం చేసుకున్నానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు దీని వెనకాల ఏం జరిగింది, ఒకవేళ అదానీని దాటితే మరి నెక్స్ట్ చర్యలు జగన్మోహన్ రెడ్డిపై ఉండే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి కీర్తి ఖండాంతరాలు దాటి వెళ్ళింది. స్వయాన ఆయన చెల్లెలు షర్మిల గారే దీనిపైన స్పందించి చెప్పడం కూడా జరిగింది. అంటే అసలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆయన హయాంలో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పుకుంటున్నాం. ఏ వ్యవస్థను చూసినా కూడా అన్ని వ్యవస్థల్లో అవినీతి కుంభకోణాలే బయటపడుతున్నాయి. దీని గురించి ఇప్పుడు ప్రభుత్వానికి 6 నెలలైనా కూడా ఇంకా వెలికి తీస్తున్న కొన్ని వస్తూ ఉన్నాయి అనుకుంటుంటే, ఇప్పుడు స్వయంగా ఇంకా అమెరికా దాకా వెళ్ళింది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లాగా లేట్ యాక్షన్స్ ఉండవు. అక్కడ డైరెక్ట్గా వెంటనే యాక్షన్ తీసుకుంటారు. అక్కడ శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి, వెంటనే వేస్తారు అని చెప్పి కూడా వినిపిస్తూ ఉన్నాయి మాటలు. సో దీనిపై గౌతమ్ అదానీ గ్రూప్ స్పందించింది, మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము చట్టపరంగానే చేశామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ వైసీపీ కూడా అలానే మాట్లాడుతుంది. మరి ఇంకా కేసు ఎవరి మీద అయినట్టు, మరి ఎవరు ఇక్కడ దోషులైనట్టు, అసలు ఏం జరిగిందంటారు? అండ్ గతంలో కూడా మనం చూసాము, చాలాసార్లు కూడా ఎక్కడ రాష్ట్రాల్లోనైనా కూడా పెట్టుబడులు పెట్టొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో మనం పెట్టుబడులు పెట్టలేమని చెప్పి వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలే మాట్లాడుకున్న చాలా వీడియోస్ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో మరి దీన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత అవినీతి జరిగిందని. సో మీరేం చెప్తారు? మరి ఇది జగన్మోహన్ రెడ్డి మెడగి ఉచ్చు బిగుస్తున్నట్టేనా? ఆయన పైన కూడా చర్యలు ఉండబోతాయంటారా? ఈ మధ్యలో ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఒక మాట చెప్పాడమ్మా, ఎవరైనా ముఖ్యమంత్రులు దేశంలో ఏ ముఖ్యమంత్రి పేరైనా చెబితే విదేశాల్లో గుర్తుపట్టలేరేమో, కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే మాత్రం పారిశ్రామిక రంగంలో కానీ లేకపోతే ఆర్థిక రంగాల్లో కానీ ఫైనాన్షియల్ ఎక్స్చేంజెస్ అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ లాంటి బిజినెస్ పార్కుల్లో కానీ ఎక్కడైనా కూడా గుర్తుపడతారని ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ కుంభకోణాల్లో వినిపిస్తుంది. ఆయన చేసిన డెవలప్మెంటల్ యాక్టివిటీలో కానీ, ఆయన విజన్లో కానీ, లేకపోతే ఆయన ప్లానింగ్లో కానీ, లేకపోతే ఆయన అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడంలో కానీ అనుభవం లేకపోయినా అలాంటి అవినీతిలో ఒక ఆరితేరాడనేది ఇప్పుడు ఎఫ్బిఐ ఛార్జ్ షీట్లో ఈయన పేరు బయటకు వచ్చింది. అంటే ఎఫ్బిఐ అంటే మన దేశంలో సిబిఐ ఎంత అత్యంత ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థ, ఎఫ్బిఐ కూడా అంతే. వాళ్ళు ఏమాత్రం ఆధారాలు లేని విషయాల్ని పెద్ద పట్టించుకోరు. కానీ ఈ అంశం మీద వాళ్ళు 2 సంవత్సరాలుగా వాళ్ళు పరిశోధన చేశారు. దీని మీద ఇదేమి వాళ్ళ సడన్గా వచ్చిన ఇన్ఫర్మేషన్తో చేసింది ఏం కాదు. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు గౌతమ్ అదానీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలని అమెరికాలో ఏం చేస్తున్నాడు అన్నది గమనించారు. అందులో కొంత ఫ్రాడ్ జరిగింది అనేది వాళ్ళ ఇదనమాట. అక్కడి నుంచి బాండ్లు, షేర్ల రూపంలో దాదాపు 2000 కోట్ల రూపాయలు అమెరికా డబ్బుని ఇండియాకి తీసుకొచ్చాడు అతను. అక్కడ వాళ్ళు పట్టుకున్నారు ఆర్థికంగా అవకతవకలు జరిగిన అంశం మీద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ఆర్థిక అంశాన్ని అక్కడ వరకే చూసి వదిలిపెట్టారు. అసలు ఈ ఫొరెన్సిక్ ఆడిటింగ్ లాగా జరుగుతుంది, ఫొరెన్సిక్ ఇన్వెస్టిగేషన్. అది ఎక్కడి నుంచి జనరేట్ అయినాయి, ఎవరెవరి ద్వారా వెళ్ళినాయి, ఏ మార్గాల ద్వారా వెళ్ళినాయి, అతను అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఈ నిధుల్ని ఎలా ఉపయోగించాడు అనేది ఇక్కడ కూడా పరిశోధన చేశారు. పరిశోధన చేస్తే అందులో మెయిన్ అంటే 2000 కోట్లలో దాదాపు 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి అందినట్టుగా వాళ్ళ దర్యాప్తులు తేలింది. ఇప్పుడు అదే టైంలో ఆయన 7000 మెగావాట్ల సౌర విద్యుత్తుకు సంబంధించిన ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సెక్కి అనే సంస్థ ద్వారా చేసుకున్నాడు. సెక్కి అనేది ఒక ప్రభుత్వ విభాగమే, కానీ దాని అల్టిమేట్గా అది ఒక ప్రభుత్వంలో అంతర్భాగమే. కాబట్టి ఈ నిర్ణయాధికారం ఎవరికి ఉంటుంది? ప్రభుత్వంలో సర్వోన్నతమైన అధికారాలు ఎవరికి ఉంటాయో ఆయనకు ఉంటాయి. అందులో భాగంగానే ఇది జరిగింది. కాబట్టి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఏం చెప్పాలి. అయితే ఇంకొక 2 రాష్ట్రాల్లో కూడా గౌతమ్ అదానీ ఇలాంటి పనులు చేశాడనేది తేలింది. అది వేరే అంశం.
దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గౌతమ్ అదానికి సంబంధించి పరిమితమై మాట్లాడుకుందాం. గౌతమ్ అదాని అంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్లో టెస్ట్ వేయటానికి జగన్మోహన్ రెడ్డి కొన్ని అవుట్ ఆఫ్ వేలు కూడా కొన్ని అవకాశాలు కల్పించాడు. నవయుగ వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి కృష్ణపట్నం పోర్టు విషయంలో కూడా అది ఆర్థిక రంగంలోనూ నౌకా పరిశ్రమల్లోనూ జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు అందరికీ తెలుసు, మేధావులకు కూడా తెలుసు. అది ఆమ్ ట్విస్ట్ చేసి అతన్ని గౌతమ్ అదానీకి వెళ్ళే విధంగా వాళ్ళని ఫోర్స్ చేశారు, వాళ్ళకి ఎటు తప్పించుకోలేని పరిస్థితి కల్పించారు. అంటే అట్లాగే గంగవరం పోర్టు విషయంలో కూడా జరిగినాయి. న్యూయార్క్ ఈస్టర్న్ గ్రాండ్ జ్యూరీ పోలీసులు, తర్వాత FBI, తర్వాత వచ్చేసి అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ షేర్స్ కమిషన్, ఈ 3 పెద్ద సంస్థలు, ఆర్థిక సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేసి న్యూయార్క్లో ఫైల్ చేశారు గ్రాండ్ జ్యూరీ ముందు ఈ కేసుని. అందులో ఇతనే కాకుండా ఇంకొక 4-5 మీద కూడా ఈ కేసు బుక్ అయింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో ఇంకోటి ఏంటంటే అమెరికాలో అమెరికన్ సిటిజన్స్ విదేశాల్లో వెళ్ళి క్రైమ్ చేసినా అక్కడ అమెరికన్ చట్టాల ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అలాగే అమెరికాలోకి విదేశస్తులు వచ్చి చేసే క్రైమ్స్, ఫైనాన్షియల్ క్రైమ్స్ కావచ్చు, లేకపోతే క్రిమినాలజీ క్రైమ్స్ కావచ్చు, వాటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. వాటిని పర్సూ చేయడానికి కూడా స్పెషల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. మీరు అన్నట్టు చాలా స్పీడ్గా ఉంటుంది ఇది. అండ్ ఇంకోటి సార్, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పెద్దగా పారిశ్రామికవేత్తలు ఎవరు వచ్చి ఆయన కలిసింది కూడా లేదు. ఒక్క ఆదాని మాత్రమే వచ్చి 4-5 సార్లు కలిశారు. కానీ ఆ సమావేశాలు కూడా చాలా సీక్రెట్గా ఉండేవి అని చెప్పి బ్రీఫ్గా కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి సార్, FBIలో కొన్ని సాక్ష్యాలు కూడా, అంటే వాళ్ళు ఏ తేదీల్లో ఎక్కడెక్కడ ఎప్పుడు కలిశారు అని కావచ్చు, వాళ్ళు ఫోన్ కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. అందులో వాళ్ళు కోడ్ భాషను ఉపయోగించి మాట్లాడుకోవడం కూడా జరిగిందని, ఈ విధంగా చాలా ఆధారాలు అయితే వాళ్ళ దగ్గర ఉండటం అయితే జరిగింది. అండ్ ఇంకోటి, మరోపక్క షర్మిల గారు కూడా స్పందించి అసలు రాష్ట్రాన్ని సొంత జాగీర్లాగా వాడుకున్నాడు. సో దీనే కాదు, ఈ 5 ఏళ్లలో ఆదానికి పోర్టుల దగ్గర నుంచి చాలా వరకు కట్టబెట్టడం జరిగింది. సో అవన్నీ కూడా బయటికి తీసి వాటిలో కూడా ఎంతెంత ముడుపులు జగన్మోహన్ రెడ్డికి ముట్టాయో మొత్తం ఎంక్వైరీ చేయాలని చెప్పి చివరికి ఆడు కూడా డిమాండ్ చేస్తుంది. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చు బిగుస్తున్నట్టేనా? ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు అమెరికాలో వీళ్ళు చేసినటువంటి ఫ్రాడ్ గురించి వాళ్ళు అంత స్పష్టమైన ఎంత వాల్యూమ్ ఆఫ్ మనీ అక్కడి నుంచి బయటకు వచ్చింది, అక్కడ ఏ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ వీళ్ళు చేశారు, అందులో ఎవరెవరు వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వెళ్ళి, ఏ షేప్లో వెళ్ళి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక అవగాహన అయితే ఖచ్చితంగా వచ్చింది. తర్వాత మీరు ఇక్కడ చెప్పారు కదా ఏ తారీఖుల్లో కలిశారు ఇవన్నీ, అది FBI ఇన్వెస్టిగేషన్ అనేది చాలా పగడ్బందీగా మినిట్ టు మినిట్ ఉంటుంది. తర్వాత ప్రతి అంశాన్ని చాలా కూలంకషంగా మైన్యూట్ డీటెయిల్గా ఉంటాయి. అంతెందుకు, ఇవాళ కాదు, జాన్ F. కెన్నడీని అసాసినేషన్ చేసినప్పుడు కూడా FBI ఇన్వెస్టిగేషన్ కనుక మనం ఆ బుక్ చదివితే, అంటే ఒక 45-50 ఏళ్ల క్రితమే FBI ఇన్వెస్టిగేషను ఎంత పగడ్బందీగా పటిష్టంగా, అంటే ఎక్కడా కూడా అవకాశం ఉండదు తప్పించుకోవడానికి. ఇప్పుడు మనం చూసాం CBI ఎంక్వైరీ వివేకానంద రెడ్డి గారి మీద, ఆ కేసు ఎంత లూజ్గా జరుగుతుంది, ఎంత కాలయాపన జరిగింది అనేది. కానీ ఆ రోజుల్లో మినిట్ టు సెకండ్ కూడా కెనడీ మర్డర్ కేసుని FBI చాలా పగడబందిగా చేసింది. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది, సెటిలైట్ టెక్నాలజీ ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కలిసింది, మొన్న కవిత కేసులోనే మీరు CBI వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా మీరు చూసాం మనం, ఎక్కడెక్కడ ఏ హోటల్లో ఎవరెవరు కలిశారు. తర్వాత ఈవెన్ వివేకానంద కేసులో కూడా మరీ అంత లూజ్ ఏం లేదు, అది తీశారు కదా గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరి ఫోన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, అదే కదా ఫస్ట్ క్లూ దొరికింది వాళ్ళకి. వీళ్ళు ఏమనుకున్నారంటే మనం చాలా రహస్యంగా చేశాము, కదిరి నుంచి తెప్పించాము గొడ్డలి, తర్వాత రాత్రిపూట చేశాము, ఎవరికి తెలియదు, తెల్లారిన తర్వాత హార్ట్ అటాక్ అని మనమే ప్రచారం చేశాము, కాబట్టి దీన్ని పట్టుకోలేరు అనుకున్నారు. కానీ అట్లా ఏం జరగల. అట్లాగే ఇప్పుడు FBI కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఏదో తమాషాగానో యాదృచ్ఛికంగానో పెట్టిందనేది కాదు. మీరు అన్నట్టు వాళ్ళు ఆ అమౌంట్లు కూడా చెబుతున్నారు, దానికి సింక్ అవుతున్నాయి ఇక్కడికి వచ్చేటప్పటికి. కాబట్టి అంత మేజర్ అమౌంట్ని అతను ఎక్కడెక్కడ గౌతమ్ అదాని ఆ అమౌంట్స్ని ఎక్కడెక్కడ పార్క్ చేసుకుంటా తీసుకొచ్చి, అంటే ఎండ్ యూజర్ ఎవరు, ఎండ్ రిసీవర్ ఎవరు,
అనేది వాళ్ళకి ఉండబట్టే కదా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అదాని కలిసిన విషయాలు కానీ అదాని ఇక్కడ కొన్ని ఫేవర్స్ పొందినట్టు కానీ ఎఫ్బిఐకి ముందు తెలియదు కదా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఇది తెలిసింది. కాకపోతే మన దేశంలో ఉండే సిబిఐ కనుక ఇప్పుడు షర్మిల్ గారు అన్నట్టు ఇంతకుముందు ఏ డీల్స్ అదానికి వెళ్ళినాయి, ఎట్లా వెళ్ళినాయి ఆ పోర్టులు. నవయుగ లాంటి సంస్థ ఎంతో ప్లానింగ్తో కట్టిన పోర్టుని అతను ఎలా ఇప్పుడు చీమలు పెట్టిన ఇది గూళ్ళు పాములకి నిలవైనట్టు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక పెద్ద పారిశ్రామిక సంస్థ కట్టినటువంటి దీంట్లోకి అదాని వచ్చాడంటే ఇప్పుడు పోర్టు అది ఒక మంచి స్టేజ్కి వచ్చేటప్పుడు, ప్రాఫిటబుల్ స్టేజ్కి వచ్చేటప్పుడు తన్నుకెళ్ళిపోయారు గద్దల్లాగా. ఇప్పుడు ఒక కాకులు వాళ్ళు తయారు చేసుకున్నటువంటి వీళ్ళని తన్నుకుపోవటమే కదా చేతిలో అది. అట్లా జరిగినాయి అదానికి ఇక్కడ ఫేవర్స్. అదానికి కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి చీఫ్ మినిస్టర్ ఉంటే ఒక స్వర్గమే ఆంధ్రప్రదేశ్ ఆయనకి. ఏంటంటే అదాని జగన్మోహన్ రెడ్డి బలహీనత ఆయనకు తెలుసు. ఇంకోటి సార్, ఇప్పటికే ఆయన పైన సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. వాటినే 12 ఏళ్ళుగా ఎట్ట పొడిగించుకొని రావాలో తెలిసిన వ్యక్తికి ఇప్పుడు 1750 కోట్లు తీసుకోవడం లంచం పెద్ద లెక్కేం కాదు. ఆ కేసుకు తోడు ఈ కేసు కూడా అన్నట్టు అని చెప్పి. అవును, డాక్టర్ సునీతారెడ్డి కూడా ఆ కేసు గురించి నేను పోరాడుతున్నా అంటే, ఒకవేళ నువ్వు పోరాడితే పోయేది ఏముంది నాకు, ఇప్పుడున్న 20 కేసులకు తోడు ఇంకొక కేసు అవుద్ది నాకు అని చెప్పాడు. అంతే కదా. అంటే ఆయనకు తెలుసు భారతదేశంలో ఈ వ్యవస్థని ఎలా మేనేజ్ చేయాలో, ఎట్లా జాప్యం చేయాలో తను కాలక్షేపం చేసుకుంటా వెళ్ళిపోతాడు. ఒకవేళ మనిషి వెళ్ళిపోయిన తర్వాత కేసులు విచారణకు వచ్చినా ఎవడమే చేస్తారు. కొన్ని కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి సార్. ఈ కుంభకోణం ఎప్పుడైతే బయటపడదో దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అట్లీస్ట్ మన భారత న్యాయస్థానాలు ఎలాగో అరెస్ట్ చేయలేకపోయినాయి, కనీసం అమెరికా చట్టం ఉన్న జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం అంటున్నారు. అవును, చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైతే మన ప్రజలు ఇతను అవినీతికి వ్యతిరేకంగా ఓడించి ఇతని మీద ఉన్న చర్య కూడా తీసుకుంటారనే కదా అతను ఓడించింది. ఇంతవరకు మరి అరెస్ట్ కూడా చేయకపోవడంతో చాలా మందిలో అసంతృప్తి ఉంది. జాతీయ స్థాయిలో కూడా ఇంత పెద్ద నేరస్తుడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని దాని కారణాలు నేను చెప్పలేను. కానీ మీరు అన్నట్టు ఎఫ్బిఐ అయినా కూడా లా హ్యాజ్ ఎ లాంగ్ హ్యాండ్ అంటారు. ఇప్పుడు ఎఫ్బిఐ చెయ్యైనా వచ్చి ఇక్కడ అరెస్ట్ చేయగలిగితే చాలామంది సంతోషిస్తారు. కనీసం ఇప్పుడు షర్మిల కూడా అనుకుంటుంది, నన్ను ఇంత అన్యాయం చేశాడు, రాష్ట్ర ప్రజలను అన్యాయం చేశాడు, సునీతని అన్యాయం చేశాడు, బాబాయిని చంపి కూడా దాన్ని పాత్ర వేసాడు కదా బయటకు రాకుండా. కాబట్టి ఎఫ్బిఐ చేసినా కూడా ఎవరు చేసినా కాగల కార్యాన్న గంధర్వులు తీర్చారంటారు చూసారా, ఇదే ఒకవేళ కనుక జరిగితే. రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.